ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు రాజకుమార్తె నవ్వింది. ఒక రాజుకొక అందాల కూతురుండేది. ఆమె అందం గురించి 12 దేశాలలో చెప్పుకున్నారు. అనేక మంది రాజకుమారులు ఆమెను పెళ్లాడతామని వచ్చారు. ఆమె వారిలో ఒక్కరిని కూడా చూడనైనా లేదు. అసలు సంగతేమిటంటే, ఈ అందాల రాజకుమార్తెకు మనుషులంటే పరమ అసహ్యం. దానికి తోడు ఆమె ఎన్నడూ నవ్వదు. ఆఖరుకు ఆమె ముఖాన చిన్న చిరునవ్వు కూడా ఎన్నడూ రాలేదు. ఎంతేసి గొప్ప రాజకుమారులను అందగాళ్లను తన కుమార్తె నిరాకరించటం చూసి రాజు విసిగిపోయి, తన కుమార్తెను ఎవరు నవ్విస్తే వారికి ఆమెనిచ్చి పెళ్లి చేసి అర్ధరాజ్యం కూడా ఇస్తానని చాటింపు వేయించాడు. ఆ చాటింపు విని రకరకాల హాస్యగాళ్ళు, విదూషకులు, ఇతరులు 4 దిక్కుల నుంచి తండోపతండాలుగా వచ్చి రాజకుమార్తెను నవ్వించటానికి పడరాని పాట్లన్నీ పడ్డారు. కానీ వాళ్ల శ్రమ యావత్తూ వృధా అయ్యింది. రాజకుమార్తె నవ్వనే లేదు. రాజుగారి ఇంటికి సమీపంలోనే ఒక కాపు నివసిస్తున్నాడు. ఆ కాపుకు 3 కొడుకులున్నారు. అతను తన పెద్ద కొడుకును పిలిచి, ఒరేయ్, నిన్ను చూసి అందరూ తెగ నవ్వుతారు. రాజుగారింటికి వెళ్ళి రాజకుమార్తెను నవ్వించావంటే మన పంట పండిందన్నమాటే అన్నాడు. కాపు పెద్ద కొడుకు రాజుగారి వద్దకు వెళ్ళి రాజకుమార్తెను నవ్విస్తానన్నాడు. రాజుగారికి ఏమాత్రమూ నమ్మకం చిక్కలేదు. అయినా ప్రయత్నించమన్నాడు. కాపు పెద్ద కొడుకు రాజకుమార్తెను నవ్వించటానికి ప్రయత్నించి ఓడిపోయినందుకు శిక్షగా 3 కొరడా దెబ్బలు తిని ఇంటికి చేరుకున్నాడు. వెంటనే కాపు రెండో కొడుకు తాను ప్రయత్నిస్తానన్నాడు. వాడు చూడటానికే నవ్వు వచ్చేటట్టుంటాడు. వాడికి ఒక కాలు పొట్టి, మరొక కాలు పొడుగును. అందుచేత వాడు కాలు తీసి కాలు వేసినప్పుడల్లా దిబ్బ ఎక్కి దిగుతున్నట్టుంటాడు. దానికి తోడు వాడు మాటకారి. అందుచేత తండ్రి వాణ్ణి కూడా రాజభవనానికి వెళ్ళనిచ్చాడు. అయితే వాడి అవతారము, మాటకారితనము రాజకుమార్తె మీద పారలేదు. వాడు కూడా కొరడా దెబ్బలు తిని ఇంటికి వచ్చేశాడు. ఆ తర్వాత కాపు 3వ కొడుకు సంగడు తాను కూడా పోతానన్నాడు. వాడికి మామూలు తెలివితేటలు కూడా లేవు. బొత్తిగా ఏ పని చెయ్యలేడు. అందుచేత తండ్రి ఒప్పుకోలేదు. కానీ సంగడు కాదు, కూడదు, వెళ్ళి తీరాలని బయలుదేరాడు. వాడు రాజభవనానికి వెళ్ళి, నేను రాజకుమార్తెను నవ్విస్తాను అని అందరూ అన్నట్టు అనక తనకేదైనా పని కావాలని అడిగాడు. వాడికి నది నుంచి కావడితో నీళ్లు చేరవేసే పని ఇచ్చారు. ఒకనాడు వాడు నదిలో బిందె ముంచేసరికి ఒక పెద్ద చేప బిందెలోకి వచ్చింది. వాడు కావడి ఎత్తుకొని తిరిగి వస్తూ ఉండగా ఒక ముసలిది ఒక పెద్ద బాతుని వెంట పెట్టుకొని వస్తూ ఎదురుపడింది. ఆ బాతు మేలిమి బంగారు రంగులో ఎంతో చూడముచ్చటగా ఉన్నది. సంగడామెను పలకరించి, ఎంత అందమైన బాతు, దాని నాకు ఇయ్యరాదా అవ్వా అన్నాడు. అవ్వ బిందెలో ఉన్న చేపను చూసి, ఆ చేపనిచ్చి బాతుని తీసుకో అన్నది. సంగడు సంతోషంగా ఒప్పుకున్నాడు. అవ్వ చేపను తీసుకొని బాతును సంగడికిస్తూ, ఈ బాతు మామూలు బాతు కాదు. దీన్ని ఎవ్వరైనా తాకినప్పుడు అంటుకొని వెంటరా అన్నావంటే ఆ మనిషి బాతుకు అంటుకుపోయి తప్పించుకోలేడు అని రహస్యంగా చెప్పింది. మరీ మంచిది, అలాంటి బాతుంటే అంతులేని చేపలు పట్టవచ్చు అని సంగడు బాతుని తీసుకొని బయలుదేరాడు. దారిలో వాడికి మరొక ముసలిది కనిపించి, ఎంత చక్కని బాతో, ఒక్కసారి దాన్ని నిమరనిస్తావా బాబూ అన్నది. నిమురుగాని ఈకలు లాగమాక అన్నాడు సంగడు. ముసలిది బాతు మీద చెయ్యి వేసి నిమరణ ఆరంభించగానే వాడు అంటుకొని వెంటరా అన్నాడు. వెంటనే ముసలిదాని చేతులు బాతుకు అంటుకుపోయాయి. సంగడు బాతుతో సహా ముందుకు సాగాడు. ముసలిది విధిలేక వెంట నడిచింది. వాళ్ళు అలా కొంత దూరం వెళ్లేసరికి ముసలిదాని చేత మోసపోయిన ఒకడు దాన్ని చూసి కసికొద్దీ కాలెత్తి ఒక్క తన్ను తన్నాడు. ఆ క్షణంలో సంగడు అంటుకొని వెంటరా అన్నాడు. వాడి కాలు ముసలిదానికి అంటుకుపోవటం చేత వాడు ఒంటికాలు మీద గెంతుతూ తాను కూడా నడవసాగాడు. వాళ్ళు అలాగే రాచనగరు ప్రవేశించారు. అక్కడ ఒక కమ్మరి ఈ దృశ్యం చూసి గెంతుతున్న మనిషిని గుర్తించి వాడికి సహాయం చేద్దామని వెనక నుంచి పట్టుకొని లాగాడు. అంటుకొని వెంటరా అన్నాడు సంగడు. కమ్మరి కూడా బారులో చేరిపోయాడు. ఇలా వాళ్ళు రాజభవనం వెనక భాగం చేరేసరికి బయటి కోలాహలం విని రాజుగారి వంటలక్క గరిటతో సహా బయటికి వచ్చి సంగడి చేతిలో బాతును చూసి, ఎంత అందమైన బాతో, ఒక్కసారి నిమరనిస్తావా సంగడు అన్నది. అది విని కమ్మరి, దాన్నేం నిమురుతావు, నన్ను నిమురు అన్నాడు పరాచకంగా. ఏమన్నావురా కోతివెధవా అంటూ వంటలక్క గరిట పెట్టి కమ్మరి నడుం మీద ఒక్కటి పెట్టింది. అంటుకొని వెంటరా అన్నాడు సంగడు. వంటలక్క గరిటతో సహా బారులో చేరింది. ఇంతమందిని రాజభవనం ముందుకు తీసుకుపోయి సంగడు అక్కడ గుండ్రంగా నడిపించసాగాడు.
రాజుగారి కుక్కలు ఈ వింత దృశ్యాన్ని చూసి మొరిగాయి. జనం పోగై కలకలం చెయ్యసాగారు. రాజుగారు, రాజకుమార్తె, దాసీలు మేడమీది కిటికీల వద్దకు వచ్చి బయటికి చూశారు. రాజకుమార్తె కింది దృశ్యాన్ని చూసి విరగబడి నవ్వసాగింది. ఆమె పడిపోకుండా రాజుగారు పట్టుకోవలసి వచ్చింది. రాజకుమార్తె ఇంతకాలానికి నవ్వటం వేలాది జనం చూశారు. రాజుగారు ఆమెను సంగడికిచ్చి పెళ్లి చేసి అర్ధరాజ్యం కూడా ఇచ్చేశాడు.